అందరు కావడం అందే విధంగా ఉండాలంటే ఈ యొక్క లీగల్గా ఏదైతే సుప్రీంకోర్టులో ఈరోజు తీర్పు వచ్చిందో దాన్ని మేము రాష్ట్రాలకే అధికారం ఉంది ఏబీసీలో వర్గీకరణ అని చెప్పి తీర్పు ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చిందో దాన్ని స్వాగతిస్తూనే అదే రకంగా ఇప్పుడు తక్షణమే ఈ పార్లమెంటు సమావేశాలలో చట్టరూపం కూడా ఎస్సీ వర్గీకరణ బిల్లును తేవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా మాదిగ హక్కుల దండోరా తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క అంశాన్ని మనంతా కూడా ఇంతటితోటే మనకేదో సుప్రీంకోర్టులో వచ్చిందని చెప్పి మనం ఇంతటితోటి ఆగిపోకుండా ఇంకా సుదీర్ఘంగా మనం పార్లమెంట్లో చట్టరూపంలో బిల్లు వచ్చిందా కూడా మనం పోరాడవలసిన బాధ్యత కర్తవ్యం మన మీద ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మాదిగ హక్కుల దండోరా సమాజానికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. జై భీమ్.